ఒకప్పుడు నోకియా ఫోన్లంటే పెద్ద బ్రాండ్. ఎవరి చేతిలో చూసినా ఎక్కువగా నోకియా కీప్యాడ్ ఫోన్లు కనిపించేవి. సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో నోకియా బ్రాండ్కు చెందిన మోడళ్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడిపోయేవి. పల్లె నుంచి పట్నం వరకు అంతా నోకియా ఫోన్లు వాడేవారు. దీంతో అప్పట్లో నోకియా ఫోన్లకు ఉన్న క్రేజే వేరు. అయితే 2010లో నోకియా ఫోన్లను ఆర్డర్ చేసిన ఓ వ్యాపారి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు వాటిని పొందాడు. ఆ ఫోన్ల ప్యాకింగ్లను ఆ వ్యాపారి ఓపెన్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘటన లిబియాలో జరిగింది. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా 16 ఏళ్ల పాటు నిలిచిపోయిన నోకియా ఫోన్ల షిప్మెంట్ ఎటకేలకు రాజధాని ట్రిపోలీలో ఆ వ్యాపారికి చేరింది. 2010లో ఆర్డర్ చేసిన ఆ ఫోన్ల బాక్సులను ఓపెన్ చేస్తూ ఆ వ్యాపారి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యాపారి తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పాత ఫోన్ బాక్సులను ఓపెన్ చేశాడు. ఒకప్పుడు అత్యంత పాపులర్ అయిన నోకియా కీప్యాడ్ ఫోన్లు, మ్యూజిక్ ఎడిషన్ మోడల్స్, అప్పట్లో ధనవంతులు వాడే కమ్యూనికేటర్ హ్యాండ్ సెట్లను చూసి వారు నవ్వు ఆపుకోలేకపోయారు. వీటిని ఫోన్లంటారా లేక పురాతన కళాఖండాలా అంటూ ఆ వ్యాపారి జోక్ చేస్తూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ నోకియా ఫోన్లను పంపించిన వ్యక్తి, వాటిని అందుకునే వ్యాపారి ఇద్దరు లిబియా రాజధాని ట్రిపోలీలోనే ఉంటున్నారట. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వారు నివసిస్తుండగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏకంగా 16 ఏళ్ల టైం పట్టింది. లిబియాలో యుద్ధం కారణంగా ఈ సెల్ ఫోన్ల షిప్మెంట్ వేర్ హౌసుల్లోనే ఉండిపోయింది. ఈ ఫోన్ల బాక్సులను చూస్తూ ఆ వ్యాపారి ఫ్రెండ్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. 16 ఏళ్ల క్రితం ఈ ఫోన్ల విలువతో ఒక పెద్ద ఇల్లు కొనుక్కునే వాళ్ళమని, కానీ ఇప్పుడు వీటికి ఎలాంటి విలువ లేదని వాపోయారు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యుద్ధం సామాన్యుల జీవితాలను, వ్యాపారాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చెప్పడానికి ఇదొక చేదు జ్ఞాపకం అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఇప్పుడు ఈ పాత నోకియా మోడల్స్ వింటేజ్ కేటగిరీ కిందకు వస్తాయని, పాత వస్తువులను సేకరించే వారికి వీటిని విక్రయిస్తే అప్పట్లో ఉన్న ధర కంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందని సలహాలు ఇస్తున్నారు.